హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సండే స్పెషల్ బగారా రైస్, చికెన్ కర్రీ, అలాగే పెరుగు రాయితా చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ తీసుకొని బాస్మతి రైస్ని అయితే మనం నానబెట్టుకుందాం. అది ఒక హాఫ్ అన్ అవర్ నానాలి. అందుకోసం మనం ఇక్కడ కరెక్ట్ మెజర్మెంట్గా అయితే బాస్మతి రైస్ని తీసుకుంటున్నాం. నేను ఇక్కడ 3 గ్లాసుల బాస్మతి రైస్ని అయితే తీసుకుంటున్నాను. రైస్ని బౌల్లో వేసుకొని ఒకసారి మంచిగా వాష్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నాననిద్దాం. నెక్స్ట్ మనం కర్రీ ప్రిపరేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ని తీసుకున్నాను. అలాగే ఒక 8 నుండి 10 గల పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి చికెన్ని అయితే వేస్తున్నాను. ఇది ఒక హాఫ్ కేజీ చికెన్. ఇందులోకి నేను ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేస్తున్నాను. అలాగే ఒక సగం నిమ్మకాయ రసాన్ని కూడా వేస్తున్నాను. ఈ ఉప్పు నిమ్మకాయ చికెన్కి పట్టేలాగా చేసి ఒకసారి వాటర్తో మంచిగా వాష్ చేద్దాం. ఈ చికెన్లోకి 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే వేసుకుందాం. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ కారం, 1.5 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం. ఇక్కడ ఒక రోల్ తీసుకొని గరం మసాలాకి కావాల్సిన మసాలాని అయితే నూరుకుందాం. ఒక 5 దాల్చీనీ చెక్క, ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక 5 లవంగాలు వేసుకొని వీటిని మెత్తగా నూరుకుందాం. ఈ మసాలాని కూడా మనం చికెన్లోనే వేసేద్దాం. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇక్కడ మ్యాగ్నేట్ అయ్యేలోపు మనం ఆనియన్స్ని కట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. నేను ఇక్కడ ఆనియన్స్ని 2 టైప్స్గా కట్ చేశాను. ఒకటి కర్రీలోకి, ఇంకోటి బగారాలోకి. ఫస్ట్ మనం కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద గిన్నె పెట్టుకుందాం. గిన్నె వేడయ్యాక అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం. చికెన్లోకి జీలకర్ర కానీ ఆవాలు కానీ వేసుకోవద్దు, డైరెక్ట్గా ఆనియన్సే వేసుకుందాం. అలాగే ఒక 5 పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మంచిగా కలిపి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే వేసుకుందాం. అలాగే ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా తీసుకొని వేసుకుందాం. ఇందులోకి పుదీనా కూడా వేసి ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అల్లం అయితే వేసుకుందాం. అల్లం చక్కగా వేగాక ఇందులోకి మనం ముందుగానే తీసుకున్న చికెన్ మిశ్రమాన్ని కూడా ఇందులోనే వేసేద్దాం. ఒకసారి చికెన్ని మంచిగా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టి ఒకసారి కర్రీని మంచిగా కలుపుకొని మరో 10 నిమిషాలు కర్రీని ఉడకనిద్దాం. అలాగే ఇక్కడ ఒక 2 టమాటాలు తీసుకొని చికెన్లో అయితే వేసేసుకుందాం గ్రేవీ కోసం. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడకనిచ్చాక ఇలా కర్రీ అయితే ఇలా అవుతుంది. ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనాని వేసుకొని మరో 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఒకసారి దీన్ని చక్కగా కలుపుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మనం బగారా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక రైస్ బౌల్ని అయితే ప్లేస్ చేసుకుందాం. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుందాం. అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుందాం. ఇక్కడ నేను గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ రత్నదీప్ నుండి తీసుకున్నాను. నూనె వేడయ్యాక ఈ మసాలాని అయితే ఇందులోకి వేసేసుకుందాం.
ఇందులో జీరా, యాలుక్కాయలు, దాల్చిన చెక్క, 5-6 మిరియాలు కూడా ఉన్నాయి. ఇందులోకి పువ్వు కూడా వేసేసుకుందాం. ఇవన్నీ కొంచెం వేగాక మనం ముందుగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకుందాం. ఒకసారి దీన్ని మంచిగా కలుపుకున్నాక ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుందాం. నేను ఈ గ్లాస్తో 3 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను. అందుకే ఈ గ్లాస్తోనే 6 గ్లాసుల నీళ్ళనైతే పోస్తున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే చిన్నగా కట్ చేసుకున్న పుదీనా, ఒక 3 మిర్చిని మధ్యలోకి విరిచి వేసేయాలి. నీళ్ళు మంచిగా మసులుతున్నప్పుడు అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న ఈ రైస్ని కూడా కొద్ది కొద్దిగా వేసేయాలి. దీన్ని ఒకసారి మంచిగా కలిపి సిమ్లో పెట్టి మూత పెట్టేద్దాం. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా అవుతూ ఉంటుంది రైస్. మరో 10 నిమిషాలు ఉడికాక చూస్తే రైస్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంటుంది. దీని మీదకి మనం నెయ్యినైతే వేసుకుందాం. తర్వాత పెరుగు రాయితా ఒక బౌల్ తీసుకొని 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల పెరుగునైతే వేసుకొని మంచిగా బీట్ చేసుకుందాం. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, కొత్తిమీర, పుదీనా, కుకుంబర్, టమాటో, అలాగే చిన్నగా కట్ చేసుకున్న మిర్చి వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులోకి ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ని అయితే వేసుకుందాం. అంతే, మన రాయితా అయితే ఇక్కడ రెడీ అయిపోతుంది. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. మనం రాయితాని, చికెన్ గ్రేవీ కర్రీని, అలాగే మన బగారా రైస్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.